ఈరోజు వినోద్ కుమార్ శుక్లా గారి గురించి కొన్ని జీవిత విశేషాలను తెలుసుకుందాము. ఈయన 1937 జనవరి 1వ తారీఖున ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో జన్మించారు. ప్రసిద్ధ రచనలు నౌకర్ కీ కమీజ్, దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ. నౌకర్ కీ కమీజ్ నవల ప్రముఖ దర్శకుడు మణికౌల్ చేత అదే పేరుతో చలనచిత్రంగా రూపొందించబడింది. పురస్కారాలు: సాహిత్య రంగంలో అత్యుత్తమమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని, సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సాహితీ కృషికి గాను ప్రతిష్టాత్మక పెన్ నబోకోవ్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ రచయితగా చరిత్ర సృష్టించారు. డిసెంబర్ 23, 2025న 88 ఏళ్ల వయసులో రాయ్పూర్లో తుదిశ్వాస విడిచారు. ఈయన రాసిన కవితలలో ఒక తెలుగు అనువాదాన్ని ఇప్పుడు విందాము. కవిత రాసేటప్పుడు నా ధ్యాస. కవిత రాసేటప్పుడు నా ధ్యాస ప్రాపంచిక విషయాల మీద ఉంటుంది. కవిత రాస్తున్నప్పుడు ఎవరో మూసి ఉన్న మా ఇంటి తలుపు కొడతారు. నేను వింటాను, తలుపు తీస్తాను. నిజమే, ఎవరిదో చిరునామా అడగటానికి ఎవరో వచ్చి ఉంటారు. అతనికి నా ఇల్లే అనువుగా కనిపించిందేమో అడగటానికి. అందుకే మా తలుపు తట్టాడు. ఇది కూడా నిజమే. ఎంత జాగరూకతతో తలుపు తీస్తానో కవిత కూడా అంతే జాగరూకతలో వస్తుంది. మరి చిరునామా చెప్తానా? అది నా చిరునామాయే అవుతుంది.